హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. నందమూరి బాలకృష్ణ రేపు 66వ పుట్టినరోజును జరుపుకోబోతున్నారు. ఆయన 66 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్నారు. రేపు ఆయన బర్త్డే జూన్ 10. ఈ సందర్భంగా బాలయ్య ఫ్యాన్స్ కోసం బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచి బాలయ్య కెరీర్‌ను ఒక టర్న్ తిప్పిన 2 సినిమాలు 'సమరసింహారెడ్డి', 'నరసింహానాయుడు' 2 సినిమాలు రేపు రిలీజ్ చేయబోతున్నారు. 4K క్వాలిటీతో డాల్బీ సౌండ్‌లో ఎడిట్ చేసి రేపు రిలీజ్ చేయబోతున్నారు. మరి 'సమరసింహారెడ్డి' విషయానికొస్తే రేపు చాలా థియేటర్‌లలో 'సమరసింహారెడ్డి' సినిమాను 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఓవర్‌సీస్‌లో ఈరోజు రాత్రే అంటే 9వ తారీఖు నుంచే ప్రీమియర్‌లు పడబోతున్నాయి. అక్కడ ఓవర్‌సీస్‌లో రీ రిలీజ్ సంబంధించి షోలు పడబోతున్నాయి. రేపు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి రేపు ఉదయం 7:30 నుంచి రేపు తెలుగు రాష్ట్రాల్లో 'సమరసింహారెడ్డి' సినిమాకి సంబంధించి షోలు పడబోతున్నాయి. 'సమరసింహారెడ్డి' సినిమా విషయానికొస్తే ఫ్యాక్షన్ సినిమాలకు సంబంధించి బాలయ్య కెరీర్‌కు బాలయ్య అంటే ఫ్యాక్షన్ సినిమాలు, ఫ్యాక్షన్ సినిమాలు అంటే బాలయ్య అనే రేంజ్‌లో 'సమరసింహారెడ్డి' ఆయనకొక మైల్ స్టోన్‌గా నిలిచింది. అయితే తెలుగు సినిమాల్లో ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన సినిమా మొట్టమొదటి సినిమా 'ప్రేమించుకుందాంరా'. వెంకటేష్ యాక్ట్ చేసిన సినిమా 1997లో 'ప్రేమించుకుందాంరా' అనే సినిమా. తెలుగులో మొట్టమొదటిగా ఒక ఫ్యాక్షన్‌ను చూపిస్తూ దానికి లవ్ అంటే లవ్ స్టోరీకి ఫ్యాక్షన్ టచ్ చేస్తూ చూపించినటువంటి సినిమా 'ప్రేమించుకుందాంరా'. జయంత్ సి పరాంజీ, వెంకటేష్ హీరో, నందిలా జావేరి. ఆ సినిమా తర్వాత పూర్తి స్థాయి ఫ్యాక్షన్ మూవీ. అంటే ఫ్యాక్షనిజం ఎలా ఉంటుంది? రాయలసీమ ప్రాంతంలో ఎలా మాట్లాడతారు? రాయలసీమ ప్రాంతంలో ఎలాంటి వ్యవహారాలుంటాయి? రాయలసీమలో జనం ఎలా ఉంటారు? రాయలసీమ ప్రాంతం ఎలా ఉంటుంది? వీటన్నిటిని కొంత ఒక లవ్ స్టోరీని తీసుకొని అందులో 'ప్రేమించుకుందాం' సినిమాలో చూపించారు గానీ, పూర్తి స్థాయిలో ఇది రాయలసీమ అంటే, ఇది ఇలా ఉంటుంది ఇక్కడ, ఇక్కడ ఇలా ఉంటుంది. అంటే ఎప్పుడో అయిపోయిన ఫ్యాక్షనిజాన్ని మళ్ళీ అంటే ఆ కాలంలో ఇలా ఉంది అని చెప్పి చూపిస్తూ 'సమరసింహారెడ్డి' ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్యాక్షన్ మూవీ. అంటే ఫ్యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా 'సమరసింహారెడ్డి'. అంటే ఈ టైప్ ఆఫ్ స్టోరీ డైలాగ్స్ గాని, స్టోరీ గాని, సాంగ్స్ గాని మణిశర్మ, బాలకృష్ణ కాంబోలో ఫస్ట్ సినిమా. అంటే మణిశర్మ ఫ్యాక్షన్ సినిమాలకు మ్యూజిక్ కొట్టడం ఇదే ఫస్ట్. అంటే 'ప్రేమించుకుందాంరా' సినిమాకు బీజీఎం ఇచ్చాడు. ఒక సాంగ్ ఏదో ఇచ్చాడు గానీ, పూర్తి స్థాయి ఫ్యాక్షన్ సినిమాలకు మ్యూజిక్ అందించడం అది కూడా బాలకృష్ణకు మొదటిసారి. మణిశర్మ మ్యూజిక్ 'సమరసింహారెడ్డి' నుంచి. 'సమరసింహారెడ్డి' నుంచి బాలయ్య గ్రాఫ్ మళ్ళీ మరోసారి తెలుగు ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వద్ద బాలయ్య స్టామినా నిరూపించింది. ఒక్కసారిగా వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్యను మరో మెట్టు ఎక్కిస్తూ అంటే టాప్ రేంజ్‌లో ఉంచుతూ బాలయ్యకు 'సమరసింహారెడ్డి' సినిమా అద్భుత విజయాన్ని అందించింది. 1999 జనవరి 13న రిలీజ్ అయింది 'సమరసింహారెడ్డి' సినిమా. ఎవరికీ ఎక్కువ అంచనా లేవు. ఎందుకంటే చెంగల వెంకట్రావు ప్రొడ్యూసరు. అంటే కొత్తగా వస్తున్నటువంటి ప్రొడ్యూసర్లు. అదేవిధంగా పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్, బి. గోపాల్ హిట్ కాంబో ఇది మాత్రమే తెలుసు. అంతకుముందు 'రౌడీ ఇన్స్‌పెక్టర్' మొదటి సినిమా లారీ డ్రైవర్ గాని, 'రౌడీ ఇన్స్‌పెక్టర్' 2 కూడా బాలకృష్ణతో బి. గోపాల్ హిట్ కాంబో. ఆ తర్వాత 'సమరసింహారెడ్డి' అంటే ఒక 2 సినిమాలు హిట్ అయ్యాయి కాబట్టి 'సమరసింహారెడ్డి' కూడా ఆ రేంజ్‌లో ఉంటుంది అనుకున్నది. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న మూవీ అని ఎవరికి కూడా అంచనాలు లేవు. అంజలా జావేరి, సిమ్రాన్‌ని తీసుకున్నారు ఇందులో హీరోయిన్‌గా. మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్, జయప్రకాష్ రెడ్డి ముఖ్యంగా 'ప్రేమించుకుందాంరా' సినిమాతోటి విలన్‌గా ఒక రాయలసీమ స్లాంగ్ తోటి ఫ్యాక్షనిజం బ్యాక్‌డ్రాప్ ఉన్న సినిమాతోటి 'ప్రేమించుకుందాంరా' సినిమాలో ఎంట్రీ ఇచ్చిన జయప్రకాష్ రెడ్డి ఇందులో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్యాక్షనిస్ట్‌గా కనిపించి అందరిని ఆకట్టుకున్నారు. అంటే తెలుగు ఇండస్ట్రీలో ఆయన స్థానాన్ని పదిలం చేసుకున్నారు జయప్రకాష్ రెడ్డి. అంటే ఎవ్వరికీ అంచనాలు లేకుండా వచ్చిన సినిమా. అంటే అప్పటికే బాలకృష్ణ 3 సినిమాలు ఫ్లాపుల్లో ఉన్నాయి. 'పవిత్ర ప్రేమ', 'యువరత్న', 'రానా', 'దేవుడు' ఈ 3 సినిమాలు కూడా ఫ్లాపు. ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ చేసిన నెక్స్ట్ సినిమా ఇదే. అంటే 3 సినిమాల ఫ్లాపుల తర్వాత 1999లో రిలీజ్ అయిన 'సమరసింహారెడ్డి' సినిమానే బాలకృష్ణ చేశారు. దీనికోసం 80 కథలను విన్నారు ఆయన. 'సమరసింహారెడ్డి' స్టోరీ కోసం 80 స్టోరీలను విని ఫైనల్‌గా విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి ఫాదర్ ఎవరైతే ఉన్నారో విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి తండ్రి స్టోరీ రైటర్, ఈ సినిమాకు స్టోరీ అందించింది ఆయనే. మూల కథ అంటే ఏదైతే బేస్ ఉందో ఆ స్టోరీకి స్టోరీ లైన్ ఏదైతే ఉందో దాన్ని ఆయనే అందించారు. ఆయన చెప్పిన కథ విని ఓకే చేద్దామని చెప్పి అలా 'సమరసింహారెడ్డి' సినిమాను స్టార్ట్ చేశారు. బి. గోపాల్ డైరెక్టర్, ఆల్రెడీ హిట్ కాంబో 'రౌడీ ఇన్స్‌పెక్టర్', 'లారీ డ్రైవర్' లాంటి 2 సినిమాలున్నాయి. బి. గోపాల్ డైరెక్టర్‌గా పెట్టుకొని పరుచూరి బ్రదర్స్ డైలాగ్ రైటర్స్, మణిశర్మ మ్యూజిక్ ఇలా అంటే 80 కథలు విన్న తర్వాత 3 ఫ్లాపుల తర్వాత బాలకృష్ణ ఈసారి హిట్ కొట్టాలి ఎలాగైనా అని 80 స్టోరీలు విని అన్నీ పక్కన పడేసి విజేంద్ర ప్రసాద్ చెప్పిన 'సమరసింహారెడ్డి' స్టోరీకి ఆయన ఓకే చెప్పారు. ఆయన ఓకే చెప్పి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ సినిమాలో మంచి ఇంట్రెస్టింగ్ ఏంటంటే రియల్ ప్లేస్‌లో షూటింగ్ చేశారు. ఇప్పుడు 'ప్రేమించుకుందాంరా' సినిమా కొంత భాగం కర్నూలు రైల్వే స్టేషన్ చూపియడం గాని ఇలా జరుగుతుంది గానీ మిగతా అంతా సెటిల్ వేయడం అని చేశారు. కానీ అల్లంపూర్ ఏదైతే కర్నూలు దగ్గర ప్రాంతం ఉందో అల్లంపూర్‌లో క్లైమాక్స్ షూటింగ్‌లు గాని, హీరో హీరో విలన్ల మధ్య ఫైట్ సీన్‌లు గాని, అల్లంపూర్, కర్నూలు ఏరియాలో షూటింగ్‌లు గాని, అంటే అక్కడ జనాలకు అట్రాక్ట్ అయ్యేలాగా అక్కడ జనాలు సినిమాకు అదయ్యేలాగా మొత్తంగా అంటే మన 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 ప్రాంతంలో సినిమా షూటింగ్ చేశారు. ఎలా తండోపతండాలుగా వెళ్లి 'సమరసింహారెడ్డి' షూటింగ్ చూసి జనము బాలకృష్ణను చూసి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అదే స్థాయిలో థియేటర్‌లకు వెళ్లి భారీ హిట్ అంటే తెలుగు ఇండస్ట్రీలో అప్పటి వరకు ఉన్న రికార్డులను కొల్లగొడుతూ 'సమరసింహారెడ్డి' సినిమా 6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కితే అప్పటికి
6 కోట్ల బడ్జెట్ అంటే కొంత ఎక్కువనే కానీ 1999 కానీ 6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కితే 30 కోట్ల వసూలు రాబట్టింది. 365 రోజులు నడిచింది. 175 రోజులు కొన్ని సెంటర్‌లు నడిచింది. అత్యధిక 100 రోజులు ఆడిన సెంటర్‌లు కూడా సమరసింహారెడ్డి క్రియేట్ చేసింది. అప్పటికున్న రికార్డ్ వరకు 1999 వరకున్న రికార్డ్ వరకు సమరసింహారెడ్డి సినిమాని ఎక్కువ సెంటర్‌లో 100 రోజులు ఆడిన సినిమా, ఎక్కువ సెంటర్‌లో 150 రోజులు, 175 రోజులు, 365 ఏడాది పాటు కూడా సినిమా నడిచింది. రాయలసీమ ప్రాంతంలో జనం ఏదైతే అల్లంపూరు, కర్నూలు ఏరియాలో షూటింగ్‌కి వచ్చారో అంతకు మించి స్థాయిలో సినిమాను చూడాలి. మన ప్రాంతాల్లో చూసిన సినిమా ఎలా ఉందంటే ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఫ్యాక్షనిజం అంటే ఇది. చివర్లో క్లైమాక్స్‌లో కొంత మెసేజ్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. చంపుకుంటూ వెళ్తే ఎవరుంటారని చెప్తూ ఫ్యాక్షన్‌ను వదిలేస్తూ హీరో అంటే మొదటిసారిగా 'బాషా' సినిమా చూసాం రజనీకాంత్‌ది. 'బాషా' సినిమాలో కూడా అదే టైప్ స్టోరీ ఉంటుంది. అంటే ఎక్కడో ఒక ముంబైలో డాన్‌గా ఉన్న వ్యక్తి తర్వాత ఆటో డ్రైవర్‌గా మరి సేమ్ అలాంటి స్టోరీనే తీసుకున్నారు. కానీ దీనికి ఫ్యాక్షన్ యాడ్ చేశారు. ఒక ఫ్యాక్షన్ ఏరియాలో ఉన్నటువంటి వ్యక్తి సమరసింహారెడ్డి అనే వ్యక్తి అక్కడ ఫ్యాక్షనిజాన్ని వదిలి తన కుటుంబము అంతా విలన్ చేతిలో చనిపోతున్న తర్వాత పృథ్వీ ఉంటాడు ఇందులో యాక్టర్ పృథ్వీ. పృథ్వీకి 3 చెల్లెలు ఉంటారు. వాళ్ళ కోసం పృథ్వీకి ఇచ్చిన మాట కోసం ఫ్యాక్షనిజాన్ని వదిలి మళ్ళీ వేరే ప్రాంతానికి వచ్చి ఆ 3 చెల్లెలకు అన్నగా పరిచయమై ఇదంతా సాదాసీదా స్టోరీ. అంటే ఇంటర్వెల్ వరకు అది. ఇంటర్వెల్ తర్వాత సినిమా ఒక హైప్‌కి వెళ్ళిపోతుంది. అంటే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు కానీ, సినిమా బీజీఎం కానీ, సాంగ్స్ అన్నీ సూపర్ హిట్లే. ఈ సినిమాలో ఉన్న సాంగ్స్ ఏడాది పాటు కూడా అన్ని క్యాసెట్ల రూపంలో కానీ, అన్ని రూపంలో కూడా చాలా సేల్స్ అయిపోయిన సాంగ్స్. హిట్ ఆల్బమ్ ఇచ్చాడు మణిశర్మ. ఈ ఫ్యాక్షన్ సినిమాలకు మణిశర్మ ఇచ్చే మ్యూజికే ప్రధాన బలం. అంటే ఈ సినిమా నుంచే స్టార్ట్ చేశాడు. సమరసింహారెడ్డి సినిమా నుంచే ఫ్యాక్షన్ సినిమాలకు ఎలాంటి బీజీఎం నరసింహనాయుడు సినిమాలోనూ అదే పాటించాడు మణిశర్మ. అంతటి అంటే బాలకృష్ణ ట్రైన్ సీన్లలో కానీ, సమరసింహారెడ్డిలో జయప్రకాష్ రెడ్డి గుంతు పట్టుకుంటూ ట్రైన్ వెళ్ళిపోతున్న సీన్లలో కానీ, బాలకృష్ణ ఎంట్రీ సీన్లలో కానీ అన్ని చోట్ల కూడా బీజీఎం ఫ్యాక్షన్ సినిమాలకు ఎలాంటి బీజీఎం ఉండాలంటే ఒక ట్రెండ్ సెట్ చేశాడు మణిశర్మ. ఇలాంటి మ్యూజిక్ ఇవ్వాలి ఫ్యాక్షన్ సినిమాలకి, ఇలా ఉండాలని చెప్పి. అంటే సమరసింహారెడ్డి ఓవరాల్‌గా కూడా 3 ఫ్లాపుల తర్వాత బాలకృష్ణ కెరీర్‌ను స్ట్రాంగ్ చేస్తూ అంటే ఇండస్ట్రీలో టాప్ హీరోగా మరోసారి నిలబెడుతూ బాలకృష్ణను సమరసింహారెడ్డి అయితే ఒక సంచలనం సృష్టించిన సినిమా. సినిమాను బాలకృష్ణ బర్త్‌డే సందర్భంగా మరోసారి రీ రిలీజ్ చేస్తున్నారు 4K క్వాలిటీతో. అయితే నరసింహనాయుడు సినిమా బి గోపాల్ బాలకృష్ణ కాంబోలో మళ్ళీ 2 ఏళ్ల తర్వాత 2001 జనవరి 11న రిలీజ్ అయిన నరసింహనాయుడు సినిమా కూడా అది కూడా సేమ్ కేవలం 6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి 32 కోట్ల వసూలు రాబడిన సినిమా నరసింహనాయుడు కూడా. సేమ్ అదే స్థాయిలో అదే స్టోరీ అదే హీరోయిన్ కూడా నరసింహనాయుడు కూడా సిమ్రాన్‌నే హీరోయిన్‌గా తీసుకున్నారు. నరసింహనాయుడుకి సంబంధించి కూడా 2001 సంక్రాంతిలో చిరంజీవి మృగరాజు, వెంకటేష్ దేవిపుత్రుడు ఈ 2 సినిమాలను కాదని అంటే 2 సినిమాలు ఫ్లాప్‌గా నిలిచి నరసింహనాయుడు మాత్రం ఏడాది పాటు వాడి ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ నరసింహనాయుడుకి సంబంధించిన 175 పోస్టర్ 19 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న చిత్రం. అంటే రికార్డు బ్రేక్. అప్పటి వరకు సమరసింహారెడ్డి పేరుతో ఉన్న రికార్డులు మళ్ళీ బాలకృష్ణ బ్రేక్ చేశాడు. అప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ బ్రేక్ చేసి మరో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. అంటే అంతలా బి గోపాల్ బాలకృష్ణ కాంబినేషన్ అంటే ఈ 2 సినిమాలు తెలుగు ఇండస్ట్రీ టాలీవుడ్ చరిత్రలో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు. ఇవి కూడా బాలకృష్ణ 10 ఏళ్ల పాటు ఇలాంటి సినిమాలు చేస్తూ వెళ్ళినా కానీ జనం ఆమోదించారంటే ఈ 2 సినిమాల ప్రభావం ఎంతలా ఉంది. మళ్ళీ సింహ సినిమాతోటి మళ్ళీ ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నా కానీ మళ్ళీ దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. అంటే ఒక ఫ్యాక్షన్ సినిమాలు అంటే బాలయ్య తప్ప ఎవరు చేయలేరు. కత్తి పట్టుకున్న, గొడ్డలు పట్టుకున్న, తొడగొట్టిన ఈ డైలాగులు చెప్పాలన్నా కానీ అంటే ఒక టాప్ హీరోలంతా కూడా బాలకృష్ణను ఫాలో అవుతూ మనం కూడా ఫ్యాక్షన్ సినిమా చేయాలి అనే ఆలోచన తెప్పించినటువంటి సినిమాలు నరసింహనాయుడు, సమరసింహారెడ్డి. చిరంజీవి లాంటి మెగాస్టార్ ఇండస్ట్రీలో టాప్ హీరో ఉన్నటువంటి వ్యక్తి ఇంద్రా సినిమా చేయాలనుకున్నట్టు ఫ్యాక్షన్ సినిమా మొదటిసారిగా చేస్తూ ఆయన కూడా బి గోపాల్ డైరెక్షన్లోనే చేస్తూ సూపర్ హిట్ కొట్టి సిల్వర్ జూబ్లీ సినిమా ఇంద్ర. అంటే టాప్ హీరోలు కూడా ఫ్యాక్షన్ వైపు తిరుగుతూ ఫ్యాక్షన్ సినిమాలు చేయాలనే ఆలోచన తెప్పించి అంటే ఈ సినిమాలు ఆడతాయి, మేము కూడా ఈ సినిమాలు చేయాలి అని చెప్తూ చూపించిన ఒక మార్గం వేసిన వ్యక్తి బాలకృష్ణ. అంటే ఇలాంటి సినిమాలను అంటే ఒక ట్రెండ్ సృష్టించి ఒక ఎరా సృష్టించాడు ఫ్యాక్షన్ సినిమాల్లో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు. ఈ 2 సినిమాలు కూడా అంటే తర్వాత మళ్ళీ ఎలాంటి సినిమాలు వచ్చిన బాలకృష్ణ నుంచి చెన్నకేశవరెడ్డి ఇలాంటి సినిమాలు వచ్చాయి. కానీ ఈ స్థాయిలో సినిమా లేనప్పటికీ కూడా ఆ సినిమాలు కూడా సూపర్ హిట్ అయినప్పటికీ కూడా చెన్నకేశవరెడ్డి ఇలాంటి సినిమా సూపర్ హిట్ అయినా సమరసింహారెడ్డి, నరసింహనాయుడు రికార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం బ్రేక్ చేయలేకపోయి ఈ రెండింటి రికార్డులు కూడా బి గోపాల్, బాలకృష్ణ అంటే ఒక 10 ఏళ్ల పాటు 1999 నుంచి మళ్ళీ 10 ఏళ్ల పాటు వాళ్ళ కాంబినేషన్లు ఉండేలాగా అన్నట్టుగా సినిమాలన్నీ వస్తూ వచ్చాయి. కానీ ఈ 2 సినిమాల స్థాయిని ఏవి కూడా అందుకోలేకపోయినప్పటికీ కూడా వీటికి ఉన్న రెస్పాన్స్ కానీ వీటికి అంటే ఉంది. ఈ సమరసింహారెడ్డి కానీ నరసింహనాయుడులో రెండింటికి కూడా మనిషి ఇచ్చిన బీజిఎం కానీ నరసింహనాయుడులో ఇంటర్వెల్ సీన్ కానీ ట్రైన్ దిగేటప్పుడు బాలకృష్ణను మళ్ళీ పరిచయం చేస్తూ బాలకృష్ణ అంటే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ముందు అంటే ట్రైన్ ఇంటర్వెల్ సీన్ దగ్గర ఉండే బీజిఎం కానీ ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. సమరసింహారెడ్డి అయినా కానీ ఇంటర్వెల్ సీన్ అయినా కానీ నరసింహనాయుడు ఇంటర్వెల్ సీన్ ముఖ్యంగా నరసింహనాయుడు ఇంటర్వెల్ సీన్లో బాలకృష్ణ ట్రైన్ దిగి మధ్యలో విలన్స్ వచ్చినప్పుడు ఇటువైపు తిరుగుతూ నడుస్తూ వచ్చిన బీజిఎం కానీ అవన్నీ కూడా అంటే ఇప్పుడు ఎన్నిసార్లు చూసినా కానీ చూడాలనిపించే సీన్లు. అంటే ఈ సమరసింహారెడ్డి అయినా నరసింహనాయుడు అయినా కానీ బాలకృష్ణ తీసిన 2 సినిమాలు బాలకృష్ణవి కానీ ఎన్నిసార్లు చూడాలనిపించే సీన్లు కానీ యాక్షన్ సీక్వెన్స్ కానీ సెంటిమెంట్ ముఖ్యంగా సెంటిమెంట్ డ్రామా కానీ ఈ 2 సినిమాల్లో కూడా ఎంత ఫ్యాక్షన్ చూపించినా ఎంత రక్త బీభత్సం ఉన్నా కానీ చివరి క్లైమాక్స్లో సందేశం అంటే ఫ్యాక్షన్ నిజాన్ని వదలాలి ఇవన్నీ లేవు. ఎప్పుడో
ఫ్యాక్షన్ నడిచిన రాయలసీమను మళ్ళీ అప్పుడు ఎలా ఉంది అని చూపిస్తూ కూడా దీనంతా వదిలిపెట్టాలి, ఇవన్నీ లేవు అని చెప్తూ చూపిస్తూ తీసిన సినిమాలు. టాప్ హీరోలు కూడా బాలకృష్ణ చేస్తున్న సినిమాలను చూసి మనం కూడా ఒక సినిమా చేయాలనే ఒక ఆలోచన కలిగించేలా బాలకృష్ణ తన స్టామినా నిరూపిస్తూ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపిన సినిమాలు ఈ రెండు కూడా. ఒకసారి కలెక్షన్లు సమరసింహారెడ్డికి సంబంధించి 100 డేస్ దక్షిణ భారతదేశ చలనచిత్ర చరిత్రలో 73 కేంద్రాల్లో డైరెక్ట్గా 100 డేస్ జరుపుకుంటున్న మొట్టమొదటి సినిమా యువరత్న బాలకృష్ణ సృష్టించిన సరికొత్త చరిత్ర. అంటే 73 కేంద్రాల్లో 73 సెంటర్లలో డైరెక్ట్గా, అంటే గతంలో ఒక 20 ఏళ్ల కిందట షిఫ్ట్ల వైజ్గా ఆడాయి కొన్ని సినిమాలు. ఒక థియేటర్లో మార్నింగ్ షో, మ్యాట్నీ షో ఒక సినిమా నడిస్తే ఈవినింగ్ సెకండ్ షో ఇంకో సినిమా నడిచేది, అంటే ఫస్ట్ షో సెకండ్ షో ఇంకో సినిమా నడిచేది. అలా కాకుండా 4 ఆటలు ఒకే థియేటర్లో రన్ అవుతూ డైరెక్ట్గా 73 సెంటర్లలో 100 డేస్ జరుపుకున్న మొదటి సినిమా. అది కూడా దక్షిణ భారత, అంటే సౌత్ ఇండియాలోనే ఫస్ట్ ఫిలిం సమరసింహారెడ్డి. 73 సెంటర్లలో 100 డేస్ పూర్తి చేసుకున్న సినిమా. అదేవిధంగా నరసింహనాయుడు కూడా ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ 175 డేస్ దక్షిణ భారతలోనే కనీవిని 19 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ, అంటే 19 సెంటర్లలో 175 రోజులు అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తూ 19 సెంటర్లలో 175 రోజులు నడిచిన సినిమా నరసింహనాయుడు సినిమా. అప్పటికున్న రికార్డులను బ్రేక్ చేస్తూ 175 డేస్, 150 డేస్ నరసింహనాయుడు సినిమా 150 రోజులు. ఇప్పుడు సమరసింహారెడ్డి సినిమాకి సంబంధించి కూడా థియేటర్ల లిస్టు చూడండి. కృష్ణా డిస్టిక్ 10th జూన్ రేపు రిలీజ్ అవుతున్న థియేటర్ల లిస్టు మొత్తం 9 సెంటర్లలో విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం, తిరువూరు, జగ్గయ్యపేట, ఉయ్యూరు, అదేవిధంగా రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, గుంటూరు. బాలకృష్ణ ఫ్యాన్స్ అంటేనే పూనకాలతో ఎలా ఊగిపోతారో తెలుసు. జై బాలయ్య అంటూ థియేటర్లో అలాంటి, అంటే ఎవ్వరికి లేని క్రేజ్ను బాలకృష్ణ సొంతం చేసుకున్నాడు. అలాంటి ఫ్యాన్స్ను 66 ఏళ్ళు, రేపటితో 66 ఏళ్ళు ఆయన పూర్తి 66వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఈ సందర్భంగా చేసి ఈ 2 సినిమాలకు సంబంధించితో పాటు బాలకృష్ణ ఫ్యాన్స్ కోసం ఒక క్రేజీ అప్డేట్స్ కూడా ఆయన ఎన్బీకే బాలకృష్ణ కొత్త సినిమా కూడా చేయబోతున్నాడు. గోపిచంద్ మల్లేని డైరెక్షన్లో వీరసింహారెడ్డి గతంలో వీరి కాంబినేషన్లో వచ్చింది, సూపర్ హిట్ అయింది 2023లో. ఇప్పుడు ఎన్బీకే 111 అనే సినిమా ఏదైతే 111వ సినిమా బాలకృష్ణ చేయబోతున్నాడో, పీరియాడిక్ యాక్షన్ డ్రామా గోపిచంద్ మల్లేని డైరెక్షన్లో. ఇది సెకండ్ కాంబో, గోపిచంద్ మల్లేని బాలకృష్ణ కాంబోలో 2వ సినిమా. ఇందులో నయనతారను హీరోయిన్గా తీసుకున్నారు. మా యువర మహారాణి పాత్రలో ఆమె కనిపించబోతుంది. ఈ సినిమాకి సంబంధించి కూడా రేపు ఒక క్రేజీ అప్డేట్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రేపు సాయంత్రం ఎంట్రీ ఆన్ ఎరా టుమారో 5:40 PM, రేపు సాయంత్రం 5:40 గోపిచంద్ మల్లేని బాలకృష్ణ కాంబోలోని ఎన్బీకే 111 సినిమాకి సంబంధించి ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా సినిమాకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ కూడా రేపు సాయంత్రం 5:40 బాలయ్య ఫ్యాన్స్కు పండగే. రేపు రిలీజ్ ఒక గ్లిమ్సో మరి ఏదో ఒకటి రిలీజ్ చేయబోతున్నారు. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ పెట్టుకున్నారు. రేపు క్రేజీ అప్డేట్ ఈ సినిమాకి సంబంధించి రావాల్సి ఉంది. దీంతోపాటు బాలకృష్ణ కొరటాల శివ కాంబోలో కూడా ఒక సినిమా కన్ఫర్మ్ అయింది. యువసుధ ఆర్ట్స్, ఎవరైతే దేవర ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళ ప్రొడక్షన్లో యువసుధ ఆర్ట్స్ బ్యానర్లో బాలకృష్ణ, బోయపాటి సీను కాంబోలో అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్టర్గా ఒక సినిమాను కూడా అనుకున్నారు. రేపు కూడా దీనికి సంబంధించి కూడా అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా నారా బ్రాహ్మణి, బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణి ఒక స్పెషల్ పోస్టర్ కామన్ డిస్ప్లే పిక్చర్ బాలకృష్ణకి సంబంధించి ఒక పోస్టర్ను ఆమె రిలీజ్ చేశారు. ఎన్బీకే 66 నారా బ్రాహ్మణి, బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణ్ రిలీజ్ చేసిన ఒక కామన్ డిస్ప్లే పిక్చర్ ఇది. రేపు బర్త్డే సందర్భంగా హ్యాపీ బర్త్డే నాన్న అని చెప్తూ ఆమె ఇంతకుముందే ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో బాలకృష్ణ ఏజ్తో పాటు ఎన్బీకే 66 అని ఏజ్ మెన్షన్ చేస్తూ బాలకృష్ణ యాక్ట్ చేసిన సినిమాల్లోని మెయిన్ సినిమాలు ఏవైతే ఉన్నాయో, బాలకృష్ణ కెరీర్లో పిల్లలుగా నిలిచిన సినిమాలు కానీ, కెరీర్ హిట్లుగా నిలిచిన సినిమాలు కానీ, ఏడాది పాటు ఆడిన సినిమాలు, బ్లాక్ బాస్టర్స్, ఇండస్ట్రీ రికార్డులను తిరిగి రాసిన సినిమాలు అన్నిటి పోస్టర్లను ఇందులో ఉంచుతూ ఒక చెస్ బోర్డు మీద ఇవన్నీ పెడుతూ కామన్ డిస్ప్లే పిక్చర్ ఒకటి ఫోటోను కూడా నారా బ్రాహ్మణి రిలీజ్ చేశారు. ఇందులో చూడొచ్చు మనం ఆదిత్య 369, బాలగోపాలుడు, నిప్పురవ్వ, తాతమ్మ కళ, బాలకృష్ణ మొదటిసారి యాక్ట్ చేసిన సినిమా 1974లో తాతమ్మ కళ, భైరవ దీపం, అఖండ, శ్రీరామరాజ్యం, వీరసింహారెడ్డి, సింహ, నరసింహనాయుడు, అదేవిధంగా బాలకృష్ణ సినిమాలన్నీ ఇవన్నీ కూడా డాకు మహారాజ్, సమరసింహారెడ్డి, గౌతమ్ పుత్ర శాతకర్ణి, లెజెండ్, పైసా వసూల్, సుల్తాన్, చెన్నకేశవరెడ్డి, ముద్దుల కృష్ణయ్య, ఇవన్నీ కూడా బాలకృష్ణ కెరీర్లో మంచి హిట్స్, ఇండస్ట్రీ రికార్డులో తిరగరాస్తూ బాలకృష్ణ కెరీర్లో మంచి హిట్స్గా నిలిచిన సినిమాలు ఇవన్నీ కూడా. వీటన్నిటిని మెన్షన్ చేస్తూ ఒక చెస్ బోర్డు మీద వీటన్నిటిని పెడుతూ కెరీర్లో టాప్ బ్లాక్ బస్టర్లుగా నిలిచిన సినిమాలను ఇందులో పెడుతూ మళ్ళీ కింద బోర్డు మీద కూడా కొన్ని ఫోటోలు పెడుతూ నారా బ్రాహ్మణి ఏదైతే పోస్టర్ రిలీజ్ చేశారో ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. మొత్తంగా అయితే బాలకృష్ణ ఫ్యాన్స్కు రేపు పండగ వాతావరణం అని చెప్పుకోవాలి. 2 సినిమాల అప్డేట్స్తో పాటు 2 సినిమాలు రిలీజ్ కూడా అవ్వబోతున్నాయి. రేపు మరిన్ని సినిమాలు ఏమైనా ప్రకటించే అవకాశం కూడా ఉండబోతుంది. మొత్తంగా అయితే థియేటర్ల వద్ద బాలయ్య ఫ్యాన్స్ హంగామా మనం చూడబోతున్నాం. 2
సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్స్ రేపు రిలీజ్ కాబోతున్నాయి. దాంతోపాటు రేపు 2 క్రేజీ అప్డేట్స్ కూడా గోపిచంద్ మల్లేని బాలకృష్ణ, అదేవిధంగా కొరటాల శివ బాలకృష్ణ కాంబోలో రాబోతున్న సినిమాలు కూడా రేపు రాబోతున్నాయి. క్రేజీ అప్డేట్ కూడా వినబోతున్నాం. థ్యాంక్ యూ.